నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేష్ నాయుడు నిజంగా ఈరోజు అంబట్రాంబు బయటకు వచ్చేసి ఏదైతే నోటు కట్టలతో బయటకు దొరికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లేదు పెమ్మసాని గారితో కావచ్చు, భరత్ గారితో కావచ్చు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారితో కావచ్చు, మిగతా టీడీపీ నాయకులతో కూడా తన ఫోటోలు ఉన్నాయి. సో టీడీపీ వాళ్ళే ఈ యొక్క నోటు కట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ A34గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి సమయంలోనే వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎక్కడా కూడా బయట పెట్టకుండా అప్పుడే లేదు వెంకటేష్ నాయుడు మావాడు కాదు టీడీపీ కార్యకర్త అని చెప్పకుండా ఎప్పుడైతే అనుకోకుండా ఈ యొక్క నోటు కట్టలతో వీడియోలు బయటపడ్డ తర్వాతే ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే రాజ్ కసిరెడ్డి కూడా మా వ్యక్తి కాదు అంటే అప్పటిదాకా కేసు పడనంత వరకు ఏమో అక్రమ అరెస్టు, కేసు పడిన వెంటనే కేసుని చిన్నితో సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి కూడా ఎప్పుడైతే జగన్ మీద నాకు మనసు పోయింది, పూర్తిగా విరిగిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడని చెప్పి మాట్లాడాడు. తల్లికి కూడా ఏం మాట్లాడాడంటే తల్లి మాట్లాడేది కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని చెప్పి మాట్లాడాడు. చెల్లి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లేదని చెప్పి మాట్లాడాడు. నిజంగా లిక్కర్ స్కామ్లో ఈరోజు వెంకటేష్ నాయుడు పైన వస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు? ఇక్కడ వెంకటేష్ నాయుడు అసలు ఇతని పేరు ఫస్ట్ ఎప్పుడు విన్నాము అంటే లిక్కర్ కుంభకోణం. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ సాక్షి ఛానల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పాడు అని అంటే, నా ఫ్రెండు, నా స్నేహితుడు నా మీద కక్షతోటి నా స్నేహితుడిని ఇబ్బంది పెడుతున్నారు, అతని భార్యను కూడా పిలిచారు విచారణకి, మరి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారని. ఎందుకు గురి చేస్తారు ఏంటి అక్కడంటే, నీతో పాటుగా నామినేషన్ వేస్తుంది ఎవరు, మరి నీతో పాటుగా అక్కడ డబ్బులు కట్టలు, మరి ఏదైతే ఈ మధ్య కుంభకోణం డబ్బులన్నీ కూడా 2024 ఎలక్షన్కి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉపయోగించారు. ఇప్పుడు ఈ విషయంలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి మనం చూసాం, అతనికి వచ్చే నెలసరి లేకపోతే సంవత్సరం ఆదాయం ఎంత, దాన్ని బట్టి మనం మొన్న అతను ఎప్పుడైతే నామినేషన్ వేశాడో ఆ రోజు పూర్తి వివరాలు ఇచ్చాడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 10 లక్షలు చూపించాడు అతను. మరి ఆ 10 లక్షలతోనే స్పెషల్ ఫ్లైటు, లగ్జరీ కారు, సెలబ్రిటీలతోటి ఫోటోలు, వాళ్ళతో స్పెషల్గా ఫ్లైట్లో ఇతను ప్రైవేట్గా ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇతను ఒక గొప్ప శ్రీమంతుల్లాగా కనిపిస్తున్నాడు. కానీ వీళ్ళు చెప్పే మాటలు ఈ రోజున వింటూ ఉంటే అసలు సంబంధం లేదు అన్నమాట. అంటే ఈ రోజున వీళ్ళందరూ కూడా వెంకటేష్ నాయుడు మోసపోయాడు, రాజ్ కసిరెడ్డి మోసపోయాడు. ఎవరి చేతిలో మోసపోయారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతిలో, జగన్మోహన్ రెడ్డి చేతిలో. అంటే వీళ్ళు వాడుకొని ఈ రోజున వీళ్ళని వదిలేసి దొరికారు, వీళ్ళు దొంగలుగా, కాబట్టి మాకు వీళ్ళకి సంబంధం లేదు, మీ మనుషులే. అంటే ఈ రోజున చూసాం అతను ఎవరితో ఫోటోలు ఉన్నాయి అని అంటే, అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అతను ఎవరో ఎవరికి తెలియదు. ఈ రోజున రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారు, ఇష్టంతో కానివ్వండి, కొంతమంది అదొక ఫ్యాషన్గా దిగుతూ ఉంటారు, రకరకాల కారణాలతోటి. ఈ రోజున ఇతను రామ్మోహన్ నాయుడు గారితో ఉన్నారని చెప్పేసి, లేకపోతే వీళ్ళ చెత్త పేపర్లో వేసుకొని ఒక చెత్త న్యూస్ అయితే రాశారు. అంటే గతంలోనే దాదాపు A34గా వెంకటేష్ నాయుడు ఉన్నప్పుడే లేదు ఈ వెంకటేష్ నాయుడు మావాడు కాదు, A34గా ఎప్పుడైతే మీ ఇందాక అన్నట్టు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా స్నేహితుడు అన్నప్పుడే లేదు ఇతను మా వాడు కాదని చెప్పేసి అని ఎందుకని ఫోటోలు బయటకు రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే నోటు కట్టలతో బయట రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే గత ఎన్నికల్లో కూడా మీరు అన్నట్టు నామినేషన్ వేసాడని సంగతి తెలిసిన తర్వాత, ఇవన్నీ ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఇప్పుడు లేదు టీడీపీ పర్సన్ అని చెప్పేసి, అంటే గతంలో అందరికీ వెన్నుపోటు పొడుచుకుంటూ వస్తున్నారు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు. సో ఇప్పుడు ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళు ఒకటండి, నిన్న ఏదైతే న్యూస్ చూసామో మనం, దానిలో ఏం చెప్పారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఏదైతే సంక్రాంతికి వీళ్ళు ఒక టెంపుల్ సెట్టింగ్ వేయించారు, అది కూడా వెంకటేష్ నాయుడు దగ్గరుండి వేయించాడు. ఆ కార్యక్రమాలన్నీ అతనే చూసుకున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు తప్పించి ఇంకా వేరే ఎవరికి కూడా అక్కడ నో ఎంట్రీ అన్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయటం, వీళ్ళందరూ ఫోటోలు దిగటం, ఇదిగో జగన్మోహన్ రెడ్డితో ఇతను ఉన్నాడు అనేది ఒక ఏదైతే మనకి దొరికిన ఆధారంగా చూపించే ప్రయత్నంలో వీళ్ళు ఈ రోజున ఈ చెత్త పేపర్లో రాసింది ఏంటంటే, మీరు ఎవరితో ఫోటోలు ఉంటే వాళ్ళ డబ్బులు అంటారా, అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎలా అవుతాయి, ఇదిగో వీళ్ళతో కూడా ఫోటోలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళ డబ్బులు కాదా అంటే, గతంలో మనం ఏదైతే విన్నామో రాజకేశ్వర రెడ్డి విషయంలో అదే వీళ్ళు చెప్పటం.
అంటే ఈ రోజున ఆ పేపర్ చదివే వాళ్ళందరికీ బుర్ర సరిగ్గా పని చేయకపోవటం అన్నా జరుగుండాలి, లేదా వీళ్ళ పేపర్లో ఇదిగో దాన్ని ప్రచురించడం పెద్ద కొత్త ఏమి కాదు, వాళ్ళకి ఎప్పుడు ఇట్లాంటివి ప్రచురిస్తారు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, చేసే అన్ని అవినీతి పనులు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి అదొక చెత్త పేపరు, చెత్త న్యూస్ అని వదిలేస్తారు తప్పించి ఎవరు పట్టించుకోరు. అంటే చదివే వాళ్ళకి బుర్ర లేదని అర్థమైపోయింది. ఫస్ట్ ఎవరు చదువుతున్నారు, దాని పట్ల ఏంటి వాళ్ళకి అవగాహన అంటే, మనం ఈ రోజున వాళ్ళు ఏదైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు, ఈ రోజున ఇదిగో రామ్మోహన్ నాయుడు గారితో ఫోటో ఉంది కాబట్టి ఈ డబ్బులు వాళ్ళవి అంటే ఏం చేస్తారు మీరని. మరి తమన్నాతో కూడా ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎందుకు వేయలేదు వీళ్ళ ఛానల్లో? మరి జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎందుకు వేయలేదు వీళ్ళ ఛానల్లో? మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడా వెంకటేష్ నాయుడు ఫోటో ఉంది కదా, ఆ ఫోటో కూడా వేయలేదు, ఎందుకు వేయలేదు వీళ్ళ చెత్త పేపర్లో? అంటే ఈ ఫోటోలన్నీ కాకుండా ఇంకా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కవిత గారితో కావచ్చు, మిగతా అందరితో కూడా ఫోటోలు బర్త్డేకి పెద్ద ఫ్లెక్స్ పెట్టించాడు ఇతను హిందూ పేపర్ లో, దాదాపు 40 పేపర్ లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, అన్ని చూసిన తర్వాత అవన్నీ ఎందుకు వేయలేదు? ఈ రోజున కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు, కవిత ఫోటోలతో పాటు వెంకటేష్ నాయుడు ఉన్నాడు, అవెందుకు ప్రచురించలేదు ఈ పేపర్ లో? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు సంబంధం లేదనేది ఒక్కటే కదా మీ బాధ, కానీ సంబంధం లేదని మీరు ఎంత అరిచి గీ పెట్టినా అది జరగని పని. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజున. ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాదుల కంటే కూడా దారుణమైన వాళ్ళు ఒక్క రోజుతో చంపేశారా వెళ్ళిపోయారు అన్నట్లు వాళ్ళ జీవితం సమాప్తి. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు మంచానికి పరిమితం అయిపోయి జీవితాంతం నరక యాతన పడుతూ ఆ పిల్లలు, ఆ భార్య, అందరూ కూడా కుటుంబం అంతా ఎంత వేదన గురయ్యారు. ఇక్కడ చూస్తే ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి మరి గతంలో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడండి, నా స్నేహితుడని బోలెడన్ని సార్లు చెప్పాడు. అప్పుడు చెప్పలేదే మరి వీళ్ళందరితో పాటు స్నేహితుడు నాకు ఒక్కడికే కాదని చెప్పలేదుగా. మరి వీళ్ళు చేసే ఈ చెత్త ప్రచారం ఏదైతే ఉందో ఇది ఎవ్వరూ కూడా వినరు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఈ రోజున ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టిన దానికి ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారు ఈ డబ్బుతో, ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజున విచారణకు పిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగించారు, ఎవరెవరికి అందినయ్యి, వీళ్ళింత లగ్జరీగా ఆ డబ్బుని యథేచ్ఛగా వాడేశారండి. ఆ వీడియోలు ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానంతో వీళ్ళు ఏదైతే వీడియోలు మళ్ళీ అంటే డిలీట్ చేసిన వాటిని కూడా బయటికి తీసి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. అక్కడ ఒక పెద్ద టేబుల్ మీద వాళ్ళు పరిచేసి ఇదిగో ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పి అతనే స్వయంగా, ఎవరూ రికార్డ్ చేసిన వీడియో కాదు, మనం చూస్తే చివరిలో అతనే వెళ్ళి ఆ ఫోను ఆఫ్ చేశాడు. అంటే దీన్ని బట్టి ఎవరో రికార్డ్ చేసి ఎవరో దీన్ని చేసి తెలియకుండా చేసింది కాదు. వెంకటేష్ నాయుడే ప్రూఫ్ కోసం ఇదిగో నేను ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇక్కడ, ఒక అతను పక్కన పెట్టెల్లో సర్దుతున్నాడు, ఇంకొక వైపు ఇతను లెక్క చెప్తున్నాడు. వీడియో ఎవరి కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఆ వీడియో తీశాడంటే తన నీడని కూడా నమ్మని జగన్మోహన్ రెడ్డి కోసం. మరి తన నీడను కూడా అతను నమ్మే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇన్ని ప్రూఫ్లు, ఆ ప్రూఫ్లు చేయటం వల్ల ఈ రోజున వీళ్ళు దొరికిపోయారు. అది ఇక్కడ నాకు ఇంకొక పెద్ద స్కామ్ కూడా కనిపిస్తుంది. గతంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ సంబంధించినటువంటి ఒక విలేకరు ఎవరైతే ఉన్నారో తను అడుగుతున్నప్పుడు నాకు ఫోను లేదు, నంబరు లేదు, ఫోను లేదు అని చెప్పేసి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గత 11 ఏళ్ళగా కూడా 12 ఏళ్ళ పుష్కర కాలం నుంచి ఏ కేసులు ఎలా పడతాయో కూడా తెలుసు కాబట్టి సాంకేతికంగా కూడా దొరకకుండా ఉండడానికి తనకంటూ ఒక ఫోన్ మెయింటైన్ చేసేవాడు కాదు అనేది అర్థమవుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఇలాంటి వాటర్లో తను వెళ్ళి ఎక్కడైనా సరే ఒక మీటింగ్లో కానీ కూర్చున్నప్పుడు దొరికిపోయాడు. కానీ జగన్ ఇందుకోసమే ఎవరైతే మనం చూసాం, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని వాడుకున్నాడే వాళ్ళని బలి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సేఫ్ సైడ్గా వితౌట్ ఫోన్ ఉన్నాడా అంటే ఏమంటారు? ఇక్కడ ఒకటండి, అతను గతంలో చెప్పినట్లుగా ఫోన్ వాడకపోవటం వరకు ఓకే, కానీ ఈ రోజున ఏదో ఒక నెంబర్ అయితే అతను వాడుంటాడు కదా. ప్రజలకు చెప్పడం నీ పేరున ఏ సిమ్ము లేదని చెప్తున్నావేమో. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారి కార్ ఏదైతే ఉందో ఫార్చునర్, అది కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద ఉంది. ధనుంజయ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఫోన్ నంబర్లు ఏమైనా వాడుతున్నాడేమో, అంటే వాళ్ళ నంబర్తో వాళ్ళ పేర్లతో వాడుతుండొచ్చేమో. కానీ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎందుకు వాడాడు అంటే ఇలాంటి సాంకేతికంగా దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి తను ఇలా చేశాడేమో. లేదు అంటే నిజంగా చెప్పాలంటే మిగతా వారందరూ కూడా ఎందుకు ఇరుక్కున్నారంటే సాంకేతికంగా ఎక్కడెక్కడ కూర్చున్నారు, శాటిలైట్ సిగ్నల్స్ ప్రకారం ఎవరెవరు కూర్చున్నారని చెప్పి మాట్లాడారు. ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడడు కానీ ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడు. ఫోన్ వాడడు కానీ ఎక్కడెక్కడ సీసీ కెమెరాల్లో ఏం జరుగుతుంది, జైల్లో వాళ్ళని చూసి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారో వాళ్ళు అందిస్తారు. అదేవిధంగా అతను ఫోన్ వాడడు కానీ ఈ రోజున చూస్తే వీడియో కాల్లో మాత్రం బాబాయిని ఎలా నరికారో చెప్తాడు.
మరి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని ఏ విధంగా నరక యాతన పెట్టి అది వీడియో కాల్లో చూసి ఆనందం పొందుతాడు. ఆ వీడియో కాల్ ఎవరివి? ఇతను మాత్రం ఫోన్ వాడడు కానీ ఇదిగో ఇలా డబ్బు, మద్యం డబ్బు ఏదైతే ఉందో అక్రమంగా వీళ్ళు అన్యాయంగా సంపాదించింది, అది ప్రూఫ్ల కోసం మాత్రం ఇతనికి అవన్నీ పంపించడానికి మాత్రం ఫోన్ ఉండేది, కానీ ఫోన్ వాడడు. జగన్మోహన్ రెడ్డి మందులు ఏదైతే లండన్ మందులు వేసుకుంటాడో ఆ లండన్ మందులు ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అర్థమవుతాయి అంటే ఇదిగో ఫోన్ వాడడు, కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే. అదొక చిదంబర రహస్యంలాగా ఇది జగన్మోహన్ రహస్యం. ఇతను ఎవరి మీదకి తోసేసి ఇతను సేఫ్ సైడ్ ఉంటున్నాడు ఇప్పటి వరకు చూసాం. అంటే 12 మంది అరెస్ట్ అయ్యారు, దాదాపుగా 48 వరకు నిందితులుగా చేరారు. ఇన్ని విధాలుగా చూస్తున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడడు. ఆయన సొంత ఇప్పుడు ఈ రోజున చూసాం, ఎక్కడో బయటకు నువ్వు పరామర్శకి వెళ్ళిన కారే నీ పేరు లేదు అంటే ఈ రోజున ఆ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత మనకి ఎవరిది ఏంటి అని ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చిన విషయాలు. ఇన్ని విధాలుగా కళ్ళకు కట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ముందు ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక ఖైదీ బెయిల్ మీద బయట ఉన్నాడు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి. మరి ఒక దొంగ ఒకసారి అన్నీ కూడా అనుభవించి వచ్చిన తర్వాత తనకు అన్నీ అర్థమవుతాయి, ఇదిగో ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఇట్లాంటి మనం అక్కడ రకరకాల పోలీసులకి దొరకకుండా మనం తప్పించుకోవాలి అన్నట్లుగా ఒక మంచి అనుభవంతో ఉన్న దొంగలాగా ఇతను 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు అనేది మాత్రం మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా వెంకటేష్ నాయుడు మనవాడ పగవాడ అని చెప్పేసి అంటే మొన్నటిదాకా మనవాడు, ఈరోజు పగవాడు అన్నట్టుగా ఉంది. గతంలో రాజ్ కసిరెడ్డి సంబంధించి అదే జరిగింది, విజయసాయి రెడ్డి గారు అదే జరిగింది, తల్లికి చెల్లికి కూడా అదే జరిగింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.